నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూరతో అయితే చాలా రకాలుగా చేస్తూ ఉంటాం గదా! ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటదండి. సో, ఎన్ని సార్లు తిన్నా గూడా బోర్ కొట్టదు. అంత బావుంటది ఈ పచ్చడైతే. గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. దానికోసం అయితే ఇక్కడ నేను 5 చిన్న కట్టలు గోంగూర తీసుకున్నాను. సో, ఇలా ఆకులుగా అయితే తెంపుకొని మనం ఏ రోజైతే పచ్చడి చేస్తామో దాని ముందు రోజే మంచిగా నీట్‌గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్‌లో పెట్టేస్తే మంచిగా ఆరిపోతదండి. ఇప్పుడు నేను తీసుకున్న గోంగూరకైతే ఇక్కడ ఒక 20 వరకైతే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో, అలానే ఒక 2 టేబుల్స్ వరకు పల్లీలు, ఒక 2 అయితే టమాటో వేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అయితే అందులో ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి. సో, ఇలా ఫస్ట్ పల్లీలు వేసుకొని లైట్‌గా అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే పల్లీలు మంచిగా లోపల వరకు వేగిపోయి టేస్ట్ అనేది బావుంటదండి. సో, ఇలా ఎగిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అంటే జీలకర్ర గూడా వేసుకొని ఇలా 2 వేయించుకొనైతే ఒక గిన్నెలో తీసేయాలి. సో, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకైతే ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిమిర్చి కడిగి వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇందులో వాటర్ ఉంటది కాబట్టి ఆయిల్ అయితే ఏమి వేసుకోవట్లేదండి. సో, 1, 2 మినిట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో అయితే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. సో, ఇలా ఆయిల్ వేసుకొనైతే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో, చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్‌లో గాని లేకపోతే మిక్సీ జార్‌లో అయితే తీసుకోవాలండి. సో, ఇదంతా తీసేసిన తర్వాత నేనైతే ఇక్కడ 2 టమాటోస్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో, ఇవి కూడా మంచిగా అంటే ఉడికించుకోవాలి. సో, ఈ విధంగా అంటే కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేరేగా అంటే ఒక గిన్నెలో తీసేయాలండి. సో, చూడండి ఈ విధంగా టమాటాలు ఉడికిపోతే చాలు. సో, ఒకవేళ తొందరగా ఉడకాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడు టమాటాలు ముక్కలనేవి మంచిగా తొందరగా ఉడికిపోతాయండి. సో, ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది గదండీ! సో, అది వేసుకోవాలి. సో, ఇలా కొంచెం కొంచెం వేసుకొనైతే ఒకసారి అంటే కావాలంటే ఇందులో కొంచెం పైనుంచి సాల్ట్ గూడా వేసుకొని మనం అంటే ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ గోంగూర అనేది తొందరగా ఉడికిపోతుందండి. సో, ఇలా చూడడానికి ఇంత అనిపిస్తది గానీ మనం మూత పెట్టేసి ఉడికిస్తే అది కొంచెమే అయితది. సో, కాబట్టి ఇలా మూత పెట్టేసి 1, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై అంటే తీసి కలుపుకుంటే అది మొత్తం దగ్గరకయిపోయి మంచిగా అంటే ఉడికిపోతదండి. సో, కాబట్టి గోంగూర కూడా ఈ విధంగా మొత్తం చక్కగా ఉడికించుకోవాలి. సో, గోంగూరతో ఎన్ని సార్లు చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటదండి. సో, గోంగూరతో అంటే మనం పచ్చిమిర్చి వేసి చేస్తాము. అలానే ఎండుమిర్చి, పండుమిర్చి అన్నీ వేసుకొని ఇలా అంటే అలా చేసుకోవచ్చు. కానీ ఏ విధంగా చేసుకున్న టేస్ట్ అనేది చాలా బావుంటదండి. సో, కాబట్టి ఈ ప్రాసెస్‌లో కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్‌లోకైతే పల్లీలు వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేస్తే కూడా సరిగ్గా నలగక అవి అంటే అంత మెత్తగా రాదండి. సో, కాబట్టి ఇలా ఫస్ట్ పల్లీలు మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఇలా 1 బై 1 ఇలా ఒక్కొక్కటిగా వేసుకొనైతే మిక్సీ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండీ! సో, అది వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని కూడా అంటే పల్సెస్ మరీ కంటిన్యూ కాకుండా కొంచెం పల్సెస్ మిక్సీ చేసుకోండి. అప్పుడే బావుంటదండి. మరీ కంటిన్యూ మిక్సీ చేసినా కూడా మొత్తం మెత్తగా అయిపోయి ఎట్లనో ఉంటది. సో, అంత బాగా అనిపియదు. కాబట్టి ఇలా పల్స్ అంటే ఆపి ఆపి అయితే మిక్సీ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బావుంటది. కొంచెం ఇలా కనిపిస్తున్నా కూడా బావుంటదండి. తర్వాత పోపు కోసం అయితే ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకొని ఇందులో పోపు దినుసులు అలానే ఒక 2 ఎండుమిర్చి, ఒక 2, 3 అయితే వెల్లుల్లి వేసుకున్నాను. సో, అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు గూడా వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత మాత్రం మనం గోంగూర పచ్చడి వేసుకోవాలి. సో, అంతే అండి. సో, ఇలా వేసుకున్న తర్వాత 1, 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి. సో, గోంగూర అంటేనే మనం కంపల్సరీ ఆనియన్స్ వేసుకుంటాం గదా! సో, కాబట్టి ఇలా పైనుంచి ఆనియన్స్ వేసుకుంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో, అంతే అండి. ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ. సో, కంపల్సరీ ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.